వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏం జరగబడదు గుర్తు వేడక ముందు పంపి ముందు కొట్టండి అమ్మా ఫ్యాన్ గుర్తు కొట్టండి అట్లే కదమ్మా నెల నెల 1500 రూపాయలు మీ అకౌంట్లోనే పడతారు. ఖచ్చితంగా మాదే గెలుపు అనేటట్టు ఉంది. ప్రతి ఒక్కరూ బాగా స్పందిస్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు. మీది పొమ్మ గెలుపు, మీరు తిరగాల్సిన అవసరం లేదు, ఇంటి దగ్గర కూర్చునే గెలుస్తారు అనే విధంగా చెప్తున్నారు ప్రజలంతా. ఇంకా ఎక్కువ మనం తిరగాలని ఉత్సాహం లేదు. గత ఎన్నికల్లో కూడా నేను ప్రచారం చేసిన, అప్పటికి ఇప్పటికీ కూడా చాలా తేడా ఉంది. అప్పుడు ఎన్నికల కన్నా కూడా ఇప్పుడు ఇంకా ప్రజల్లో స్పందన బాగుంది. అప్పటికంటే కూడా ఇప్పుడు ఎక్కువగా మెజారిటీ వస్తుందని మేము భావిస్తున్నాం. మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన కన్నుల ముందుకు రావాలంటే కన్నుల పండుగ కావాలంటే ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే. ప్రచారం స్టార్ట్ అయ్యి 2 రోజులు అయిపోయింది. స్పందన ఎట్లా ఉంది? ప్రచారం మాది స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 6వ తారీఖు నోటిఫికేషన్ తర్వాత 2వ రోజు. నిన్నటి దినం రాజపాలెం మండలంలో కొట్టాల ఉప్పరపాడు తిరిగినాం. ఉప్పరపాడులో చిన్న గ్రామం అయినప్పుడు కూడా అంత బీసీ కులస్తులు యాదవులు ఎక్కువ ఉన్నారు. వన్ సైడ్ చెప్తా ఉన్నారు వాళ్ళైతే. కొట్టాలనే గ్రామంలో కానీ ఉప్పరపాడులో కానీ జగన్కు ఒకసారి అవకాశం ఇవ్వాల్సిందే, జగన్ ఒకసారి ముఖ్యమంత్రిగా చూడాల్సిందే. యువకులకు పరిపాలన అవకాశాన్ని కల్పించి ఈ రాష్ట్రాన్ని మేలు చేసుకోవాల్సిన అవసరం మా అందరిపైన ఉందని చెప్పి
చదువుకోకపోయినప్పటికీ కూడా వ్యవసాయ కూలీలు, వ్యవసాయ కుటుంబాలైనప్పటికీ కూడా ఎంతో స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు వాళ్ళు. నిజంగా నిన్నటి క్యాన్వాస్ నన్ను ఎంతో ఆనందపరిచింది. మేము ముఖ్యమంత్రి మా నాయకుడు కాబోతున్నాడు అనే దానికంటే కూడా ప్రజల్లో ఈ చైతన్యం వచ్చింది. నూతనమైనటువంటి ఆలోచన విధానంతో ప్రజలు ముందుకు పోతూ ఉన్నప్పుడు రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఈరోజు టౌన్లో మొదలుపెట్టాం. ఈరోజు నుంచి దాదాపుగా 20 రోజులు కంటిన్యూగా టౌన్లోనే ప్రచారం చేస్తాం. రోజు 2 వార్డుల చొప్పున. ఈరోజు 1-2 వార్డులు, రేపు 3-4 గంటల వరుసగా 40 వార్డులను 20 రోజుల్లో పూర్తి చుట్టేస్తాం. ప్రతి డోర్ టు డోర్ ప్రతి ఓటర్ను కలుసుకోగలుగుతాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రజలకు ఏం మేలు జరగబోతుందో వివరిస్తాం. చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు, అబద్ధాలు, గాలికి ప్రజలను వదిలేసి భ్రమలకు లోను చేసి వాళ్ళు మాత్రమే సుఖించిన విధానాన్ని, సుఖపడిన విధానాన్ని, అబద్ధాలు చెప్పిన విధానాన్ని కూడా ప్రజలకు తప్పకుండా చెప్తాం. నా అభిప్రాయం, కార్యకర్తల అభిప్రాయం, నాయకుల అభిప్రాయం రాష్ట్రమంతా కూడా ఒకే మూడ్లోనే ఉంది. జగన్ 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 జగన్కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలి. మోసం చేసిన చంద్రబాబు నాయుడుకు ఓటేసేదానికంటే ఓ యువకునికి నూతనంగా అవకాశం ఇస్తే మేలు జరుగుతుంది, చూద్దాం అని ఒక మూడులోకి రాష్ట్రంతో వచ్చినారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నల్లేరు మీద నడికనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల యొక్క గెలుపు ఖరారు కావడం అనేది మే 23వ తారీఖు కోసం సాంప్రదాయబద్ధంగా ఉండడమే తప్ప వాస్తవానికైతే ప్రజల హృదయాలలో ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలుపు ఎప్పుడో ఇచ్చినారు. ఇది తథ్యము. ఇంకా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి నేను పూర్తిగా విశ్వసిస్తూ ఉన్న ప్రజలను, ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలు విజ్ఞులు, మంచి మనసు కలిగిన వాళ్ళు, ఎవరు ప్రజలతో ఉన్నారు, ఎవరు ప్రజలకు మేలు చేస్తున్నారు, ప్రజా సమస్యలపైన ఎవరు స్పందిస్తున్నారు అనే విషయాన్ని బాగా గమనించగలిగిన మంచితనం, హృదయం వాళ్ళకు ఉంది. ఈ 5 సంవత్సరాల కాలంలో శాసనసభ్యునిగా నేనంటూ ఏమిటి, ప్రజల కోసం ఏం చేయగలుగుతాను, అధికారం వస్తే ఏ మేరకు అభివృద్ధి చేయగలుగుతాను, నా దగ్గర ఆ ఎఫిషియన్సీ ఉందా లేదా, ఆ చిత్తశుద్ధి ఉందా లేదా, ప్రశాంతమైన వాతావరణాన్ని నేను కోరుకునే వ్యక్తినే కాదా, వ్యాపారస్తులందరూ కూడా సుఖంగా ఉండడానికి ఒక ఎమ్మెల్యేగా నా పాత్ర ఏ మేరకు ఉంది, శ్రామికుల కోసం కానీ, కర్షకుల కోసం కానీ, కార్మికుల కోసం కానీ నా హృదయం ఏ విధంగా స్పందిస్తుంది, విద్యార్థుల పట్ల నా మనస్తత్వం, నా ఆలోచన విధానం ఏ విధంగా ముందుకు పోతుందనే విషయాలన్నిటి కూడా ప్రజలను గమనించిన 5 ఏళ్ళు. గతంలో నా రాజకీయ జీవితాన్ని, నా వ్యక్తిత్వాన్ని ప్రజలు గమనించేది చాలా స్వల్పమని చెప్పాలా. ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రతి ఓటరు కూడా నన్నంటూ ఒక చిత్రీకరణకు వాళ్ళ హృదయంలో కానీ మెదల్లో కానీ వచ్చినారు. కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉంది. గతంలో నేను 13,000తో గెలిచిన, 3 మేరతో గెలుస్తా. 13x3. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యాఖ్యలు చేస్తారు వైసీపీ ఏమని? జగన్ ఓటు వేద్దని నేను ఒక పిలిపించాను. జగన్కి ఎందుకు ఓటేయద్దు? కాంగ్రెస్ వాళ్ళ పిలుపుకు జగన్కి ఎందుకు ఓటేయద్దు? కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసినందుక, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సమైక్యాంధ్రాన్ని కోరుకొని సోనియా గాంధీ కాళ్ళు వేలు పట్టుకొని బంగపోయినప్పుడు కూడా మనస్సు కరగకుండా ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసినందుక ఎందుకు పిలిపిస్తారు వాళ్ళు జగన్ ఓటేయకూడదని? ముఖ్యంగా రాయలసీమ జగన్ 3 సార్లు అవకాశం ఇస్తే ఎటువంటి అభివృద్ధి చేయలేదు. కాబట్టి జగన్కి ఎప్పుడు అవకాశం ఇచ్చినారు? జగన్కి జిల్లాలో అధిక స్థానాలు ఇచ్చినా కూడా ఎప్పుడు ఇచ్చినారు జగన్కు? నిన్న 2014లో జగన్కి అవకాశం ఇచ్చినారు, ప్రభుత్వం రాలే. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు ఒక బోరింగ్ వేయడానికి కావాల్సిన 10,000 రూపాయలు కూడా ఫండ్స్ రిలీజ్ చేయలేదు. ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఓ ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేసినాడు. సమర్థవంతమైనటువంటి పాత్రను పోషించగలిగినాడు. అటు శాసనసభలోనూ, ఇటు బయట ప్రజాక్షేత్రంలోనూ ప్రభుత్వం చేసే తప్పులు, ప్రభుత్వం చేసే మోసాలను, ఇబ్బందులను ఎండగట్టే ప్రయత్నం చేసినాడు. ప్రజలు చైతన్యపరిచే ప్రయత్నం చేసినాడు. 2019కి ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఓటు వేయడానికి కావలసినటువంటి చైతన్యాన్ని వాళ్ళలో రగిలించినాడు జగన్మోహన్ రెడ్డి. అసలు కాంగ్రెస్ పార్టీ ఓటు అడగడానికి అర్హత లేదు. ఒకటి, సమైక్యాంధ్ర ఉద్యమానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలు చేసినప్పుడే వాళ్ళకి రాష్ట్రంలో ఓటు అడిగే అర్హత పోయింది. ఇక రెండవది, తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్తో చేతులు కలపడం విధంగా పాము ముంగిస కలిసి సంసారం చేస్తే ఎట్లుంటాయి, తల్లి కొడుకులు కలిసి అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటే ఎట్లుంటుంది? అదే సంబంధమే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు ఓటు అడగడానికి అవకాశమే లేని పార్టీ. ఇప్పుడు మళ్ళీ చెప్తాను నేను, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా గెలవదు.